ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. గత రాత్రి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైందని, అప్పటికే 14 నంబర్ ప్లాట్ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా 12 ప్లాట్ఫాంపైకి ప్రత్యేక రైలును ప్రకటించారని తెలిపారు. ఈ ప్రకటన విన్న ప్రయాణికులు ప్లాట్ఫాం మారేందుకు ఒక్కసారిగా కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగిందని ఆ నివేదికలో తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. గత రాత్రి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైందని, అప్పటికే 14 నంబర్ ప్లాట్ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా 12 ప్లాట్ఫాంపైకి ప్రత్యేక రైలును ప్రకటించారని తెలిపారు. ఈ ప్రకటన విన్న ప్రయాణికులు ప్లాట్ఫాం మారేందుకు ఒక్కసారిగా కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగిందని ఆ నివేదికలు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి జరిగిన ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందారు. ఘటనకు ప్రధాన కారణం కూడా కొంత రైల్వే శాఖ అలసత్వంగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రాథమికంగా ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ కూడా కొంత ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక నివేదికలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైందనే అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఇక 14 ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు అప్పటికే వేచి ఉన్నారనేది కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇంతలో ప్లాట్ఫామ్ 12 పై ప్రత్యేక రైలు కూడా రైల్వే శాఖ ప్రకటించిందని, ప్రయాణికులు ప్లాట్ఫామ్ మారేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఒక్కసారిగా అందరూ కదిలి రావడంతోనే తొక్కిసలాట జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన అంశాన్ని అందులో పేర్కొంటూనే తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందనే చెప్పారు. అయితే ఈ రోజు తాజాగా అటు పోలీసులు సైతం కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా 13, 14 ప్లాట్ఫామ్లు కూడా పక్కనే ఉన్నాయి. వెంటనే పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా స్టెప్స్ దిగుతున్న సందర్భంలోనే ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అందులో ప్రధానంగా మెన్షన్ చేసింది గంట వ్యవధిలో ఉన్నాయి. ప్రయాగ్రాజ్ జనరల్ టికెట్లకు దాదాపు గంట వ్యవధిలో 1500 చొప్పున ఇలా అనేక గంటల వ్యవధిలోనే ఇన్ని టికెట్లు కూడా ఇష్యూ చేశారు. దానివల్ల కూడా దానివల్ల కూడా ఈ తొక్కిసలాట కారణం అనే అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ లో మరికొన్ని అంశాలను కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తులు మొత్తం కేవలం కొన్ని అంశాలు పేర్కొన్నారు. కమిషన్ మిగతా రిపోర్ట్ వచ్చే వరకు కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. కానీ 18 మంది చనిపోయారు. అందులో 14 మంది మహిళలు ఉంటే మరో 3 చిన్నారులు ఉండడం కూడా అత్యంత బాధాకరం. అంటే అసలు రాత్రి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడంలో ఆలస్యమైందని చెప్తున్నారు. ఆలస్యానికి కారణాలు ఏంటి సతీష్? అండ్ ప్లాట్ఫామ్ 14, ప్లాట్ఫామ్ 12 అనే అసలు కన్ఫ్యూషన్ ఎందుకు ఏర్పడింది? ఖచ్చితంగా కుంభమేళకు సంబంధించి ప్రధానంగా కొంత కుంభమేళలో ప్రయాణికులు అక్కడ రైల్వే స్టేషన్ కు రావడం కావచ్చు, వారు ఎక్కిన అనంతరం ట్రైన్ కలవడం కావచ్చు, అదేవిధంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి రావాల్సిన దాంట్లో కూడా కొంత ఆలస్యమైందని చెప్తున్నారు. అయితే అది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆలస్యమైందా, లేదంటే ఇక్కడ ప్లాట్ఫామ్ ఆ టైంకు ప్లాట్ఫామ్ మీద ఇతర రైలు ఉందా అనే అంశంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆలస్యమైందనే అంశాన్ని మాత్రమే అందులో మెన్షన్ చేశారు. ఆలస్యానికి గల కారణాలు ఏంటనే అంశాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. అందులో భాగంగానే ఇతర రైళ్లకు సంబంధించి 13వ ప్లాట్ఫామ్ పైన కూడా స్వాతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ కూడా ఉన్నది. ఆ స్వాతంత్ర సేన ఎక్స్ప్రెస్ సైతం కూడా సమయానికి రావాల్సింది, కానీ దాన్ని రీషెడ్యూల్ అయిందనే అంశాన్ని కూడా ఈ రోజు ఉదయం ఒక ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా అదే అంశాన్ని పేర్కొన్నారు. మరోవైపు 13వ ప్లాట్ఫామ్ లో భువనేశ్వరి రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ కూడా అదే సమయానికి వచ్చింది. ఈ మొత్తం 3 ట్రైన్లకు సంబంధించిన ప్రయాణికులంతా ఒక్కసారిగా స్టెప్స్ దిగుతున్న సందర్భంలోనే కొంత గందరగోళం జరిగింది, ఆ తొక్కిసలాట జరిగిందన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. రైట్ సతీష్.